వినబడుతుంది. ఎస్ చెప్పండి సార్. సో ఏమంటారు ఇప్పుడు డిఏ సమయం వచ్చింది. డిఏ 6 నెలలకు రిలీజ్ చేస్తామన్నారు. 6 నెలల సమయం వచ్చింది. పెన్షనర్ల మీరు కూడా పెన్షనర్ అనుకుంటా. అవునండి. ఎట్లా మరి ఈ సమస్యలు ఇవన్నీ పరిష్కారం కావడం? సొల్యూషన్ ఏంటి? ఈ సమస్య పైన కంటిన్యూస్ గా మీరు డిబేట్ నిర్వహిస్తున్నందుకు సామాజిక బాధ్యతతో ముఖ్యంగా ఎంప్లాయీస్, టీచర్స్, పెన్షనర్స్ సమస్యలు గోడును పట్టించుకొని ఏ స్థాయిలో స్పందించాలో మీ ఛానల్, మీ స్టూడియో స్పందిస్తున్నందుకు మొదట ధన్యవాదాలు మా అందరి తరఫున. థాంక్యూ, ఇట్స్ అవర్ డ్యూటీ. రెండవది, అక్కడ మా జగదీశ్వరన్ ఉన్నాడు. రిటైర్డ్ అయిన వాళ్ళు అడుగుతారు అనంటే ప్రతి వ్యక్తి కూడా సంఘాల్లో పనిచేసి విధులు నిర్వహించి రిటైర్ అయిన వ్యక్తికి బాధ్యత తెలుసు, బరువు తెలుసు, ఇబ్బందులు తెలుసు. నాయకత్వంలో ఉన్న వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో కూడా తెలియనంత వాళ్ళవి కాదు. ఎందుకంటే నేను తీసుకుంటే ఎస్టీలు రాష్ట్ర స్థాయిలో అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తిని చర్చలకు పోయినప్పుడు సమస్య తీవ్రతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టాల్సిన అంశాలు పెట్టి గట్టిగా ఒక పట్టు పట్టాల్సిన అవసరం అవుతుంది. గతంలో నాయకులు ఎట్లా పనిచేసారు, ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు అనే కంపారిజన్ కాకుండా గతంలో బాగలేదనే కదా ఈ ప్రభుత్వాన్ని మనం ఏరి కోరి వెంటబడి గుద్ది చెప్పిన మాటలన్నీ విని 6 నెలలకే పిఆర్సీ వస్తుందంటే, డిఏలు రిలీజ్ చేస్తామంటే, ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్స్ ఇస్తామంటే, ఇవన్నీ చెప్తేనే కదా మనం అంతా నమ్మి మనం కూడా పనిచేసినాం కదా, గొప్పగా పనిచేసినాం కదా. అంటే 73% ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పిఆర్సీ ఇచ్చిన ప్రభుత్వాన్ని, ఆ అధికార పార్టీని మర్చిపోయినాము. ఎందుకు మరి ఇక్కడ ఎన్నుకున్నామంటే అంతకంటే గొప్పగా ఇంకేదో జరుగుతుంది అని ఊహించినాం. 2024 ఏప్రిల్ నుంచి రిటైర్మెంట్ జరుగుతూ ఉంటే మనం 3 నెలల కింద మాట్లాడుకున్నాం భరత్ గారు. 3 నెలల కింద మాట్లాడుకున్నప్పుడు 10,000 కోట్లు 9,000 మంది రిటైర్మెంట్ వాళ్ళు ఉండేది. ఇప్పుడు ప్రతి నెలకు సుమారుగా 762 మంది పోయిన నెలలో రిటైర్ అయినారు నిన్నటి వరకు. అంటే ప్రతి నెల 6 నుంచి 700 మంది రిటైర్ అవుతున్నారు. వీళ్ళ బకాయిలు లెక్కేసుకుంటూ వస్తే ఈ రోజు ఈ క్షణం 12,000 కోట్లు బకాయిలు పెండింగ్ బిల్స్ అనుకోండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 700 కోట్లు నిన్న కూడా. ఇప్పుడు నెలకి ఎన్ని కోట్లు, 12,000 కోట్లు, నెలకి ఎన్ని కోట్లు రిలీజ్ చేస్తే సెట్ అవుతుంది? 700 కోట్లు సరిపోవా? యా భుజంగరావు చెప్పండి, వినబడుతుందా? హలో, యా చెప్పండి. అయితే మా వాళ్ళు ఇన్ని వేల కోట్లు ఇచ్చినామని ప్రభుత్వం సమర్థించుకునే దాంట్లో భాగంగా చెప్తే చెప్పొచ్చు కాక, కానీ మాలాంటి బాధితులను అంటే రిటైర్డ్ ఉద్యోగులు చేస్తున్న వాళ్ళ బాధలు తెలిసినటువంటి, ప్రత్యక్షంగా చూసినటువంటి మా నాయకులు, జేఏసీ చైర్మన్ కానివ్వండి, సెక్రటరీ జనరల్ కానివ్వండి, జేఏసీ ప్రాతినిధ్య సంఘాల నాయకులు కానివ్వండి, ప్రభుత్వము చెప్పిన దాన్నే భుజం మీద వేసుకొని తిరిగి. మీ వాయిస్ కట్ అవుతుంది, మీరు వీడియో ఆఫ్ చేసి మాట్లాడండి. హలో, అది ఇచ్చినటువంటి విడుదల చేస్తున్న డబ్బులు వస్తున్న దాంట్లో, అందుతున్న దాంట్లో ఏ మూలకు సరిపోవడం లేదని ఇంకొక మంచి మాట అన్నారు. అంటే 700 కోట్లు రెగ్యులర్ గా విడుదల చేసుకుంటూ పోయినా కూడా 12,000 కోట్లు మీట్ కావాలంటే దాదాపు 18-19 నెలల టైం పడుతుంది. మళ్ళీ ప్రతి నెల 700-800 మంది రిటైర్ అవుతున్నారు కదా. నేననేది విడతల వారీగా ఇవ్వకుండా 1,500 కోట్లు అడగాలని అంటున్నారు. మంచి ప్రయత్నమే, చేయడంలో తప్పులేదు. 1,500 కోట్లు ఇచ్చినా కూడా సుమారుగా 10-11 నెలల టైం పడుతుంది. ఎందుకు పెరగపోయినాయి ఇవన్నీ? ఎప్పటికప్పుడు ఇచ్చి ఉంటే బాగుండేది కదా. ఖజానాలో డబ్బులు లేవు అని అన్నారు అని అంటే ముఖ్యమంత్రి కోసుక తిన్నా వండుక తిన్నా డబ్బులు లేవని స్పందన వచ్చింది మా ద్వారానే మా జగదీశ్వరన్ అంటున్నాడు. నేనేమంటున్నా, అలుసుగా తీసుకొని, తేలిగ్గా తీసుకొని, తీరిగా ఒక సమాధానం నిర్లక్ష్యంగా చెప్పినట్టు అనే భావన నేను ఫీల్ అవుతున్నా. కోసుక తిన్నా లేవు, వండుక తిన్నా లేవు, వండుకున్నా లేవు పైసలు లేవు. ఒక ముఖ్యమంత్రి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా మాట్లాడగలరు.
సమాధానం చెప్పారు, సర్దుబాటు చేసిర్రు, ఆగినము, సహకరించడము, మన సహకారం చేస్తున్నారు, సమస్యలు పరిష్కరించారు తప్ప అలాంటి మొండి సమాధానం చెప్పడం వెనుక మీరు ఏం చేయగలరు, మీతో మాకేమవుతుంది అనేటువంటి నిర్లక్ష్యం ఉన్నట్టే కనబడ్డది తప్ప ఏదో ముళ్ళుగర్ర పెట్టి సంఘాల నాయకులు పొడిస్తే ముఖ్యమంత్రి స్పందించి మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. నిర్లక్ష్యంగా సమాధానం చెప్పిండని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే అన్న భుజంగరావు అన్న.